శంఖారావము. ఇక్కడ మన రికార్డింగ్ నెంబరు 78 78. 10th చాప్టర్ అయిన విభూతి యోగంలో ఇప్పుడు మనం 34వ శ్లోకం చదువుకోబోతున్నాం. శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. ఇక సర్వజీవులను తనలోనికి హరించుచున్న కాలమే మృత్యువని వ్యవహరింపబడును. ఉద్భవింపచేయుచున్న అదే కాలము సృష్టి అని వ్యవహరింపబడును. ఈ రెండును కాలస్వరూపుడైన తానే. కీర్తి అనగా ఏమి? ఒక జీవి వలన వ్యక్తమైన సత్కర్మాచరణము మిగిలిన జీవులచే ప్రశంసించుకొనబడుట. అది సత్కర్మాచరణమును అభ్యసింపగోరు వారికి వాగ్రూపమైన ముద్ర లేక నమూనా, మౌల్డ్ అని యుధిష్ఠరుడు యమధర్మరాజుతో నిర్వచించెను. కనుక చనిపోయిన జీవి ఈ ప్రసంగముల రూపమున జీవించి ఉన్న వాంగ్మయ దేహమే కీర్తి. అది కూడా దేవుని వైభవమూర్తులలో ఒకటి. స్త్రీ అనగానేమి? ఆశ్రయించుకొని ఉండున్నది. ధనము, వస్తు సంపద, ఇల్లు, వాకిలి, సద్గుణములు పురుషుని ఆశ్రయించుకుని ఉండును. పురుషుడు దేవుని అంశ కనుక అతని విభూతులలో ఒకటియే స్త్రీ. అట్టిదే వాక్కు కూడా. సంభాషణ చేయు సంకల్పము, దానికి కావలసిన పదములు, అర్థములు, అక్షరములు, వాని ఉచ్చారణము పురుషుని ఆశ్రయించుకొని ఉండును. కనుక అది కూడా దైవ విభూతియే. ముఖ్యముగా స్త్రీల యొక్క వాక్కు తన విభూతి అని చెప్పుచున్నారు. అది ఎట్లు? ప్రసంగించిన వాక్కులు చెప్పదలచిన అర్థమును తమ యందు ధరించి ఉండును. అట్లే సృష్టిని దేహులుగా ఉచ్చరించుటకు గర్భము ధరించువారు స్త్రీలు గనుక సంతతిని కాంచుట స్త్రీల వాక్కుగా చమత్కరించబడినది. స్మృతి అనగా స్మరించుకొనుట. దీనికి ద్రవ్యరూపమైన అస్తిత్వము ఉండక మనోరూపమైన అస్తిత్వము మాత్రమే ఉండును. ఇది ఒక విధమైన వైభవము. మేధ అనగా విషయమును చక్కగా గ్రహించుకొను శక్తి. దీని మహిమచే మనస్సు తనకన్నా వేరుగా ఉన్న ఒక శాస్త్ర రహస్యముగా తానే రూపొంది మారును. కనుక ఇది ఒక వైభవము. ధృతి అనగా ధైర్యము అని స్థూలముగా అర్థము చెప్పుదురు. పామరుల ధైర్యము బాహ్య వస్తువులపై ఆధారపడి ఉండును. అనగా ధనము, పరిచయస్తులు, పదవులలో ఉన్నవారు మున్నగు రూపములుగా భ్రమగొలుపుచుందురు. కానీ సాధకునకు ధృతి లేక ధైర్యము అను మాటకు అర్థము వేరు. తనను తాను ధరించుకొనుట అని అర్థము. ఆపదలయందు తనకు దిక్కెవ్వరని అన్వేషించుటకు బదులు తానే దిక్కని తెలిసినవాడు నిశ్చలత్వము చెంది ఇతరులచే అన్వేషింపబడును. అట్టి ధైర్యము కూడా ఆత్మ నుండి పుట్టిన వైభవములలోనిది కనుక తన స్వరూపమని చెప్పుచున్నాడు. అడుగడుగున ప్రాణ సందేహావస్థలో దేహయాత్ర గడిచినను ఏ సన్నివేశమునను తనకు దిక్కెవడు అను ప్రశ్న పుట్టకుండా గడిచినది కృష్ణావతారం ఒక్కటే అని అంగీకరింపక తప్పదు. క్షమ అనగా ఓర్పు అని స్థూలార్థము. ఇతరుల దుష్ప్రవర్తనము చూచినప్పుడు నిశ్చలత్వము చెంది ఉండుట కూడా ఆత్మవైభవములలో ఒకటి. అంతేకాక క్షమ అనగా సామర్థ్యము అని అర్థము. రక్షణక్షముడు అనగా రక్షించు సమర్థత కలవాడు. కావున క్షమ అనగా సామర్థ్యము. ఇది కూడా ఆత్మవిభూతులలో ఒకటి. 34వ శ్లోకం అయిపోయింది. సామలన్నిటిలో బృహత్సాను తానని చెప్పుచున్నాడు. దీని భావమేమి? ప్రాణ సామవేద అని నిర్వచనము. శ్వాసయే ప్రాణమునకు పాటగా కల్పింపబడిన వేదము. అందు ఉచ్ఛ్వాస నిశ్వాసములు అహోరాత్ర స్వరూపములైన సామలని చెప్పబడెను. ఉచ్ఛ్వాసము దీర్ఘముగా పీల్చుట పూర్తి అయి మరల నిశ్వాసమునకు ఉన్ముఖముగా తిరుగబోచున్న స్థితిలో మనస్సు ప్రాణమును స్పృశించును. అట్టి చరమస్థితియే బృహత్సామ అనబడును. దాని నుండి శ్వాస దిగివచ్చు. నిశ్వాసము
రథంతరి సామ అనబడును. దేహమను రథమును జీవుడారోహించి సామ అనబడు ప్రయాణమున ఆరోహణము చేసి మరల అవరోహణము చేయునని జైమినీయ బ్రాహ్మణము వర్ణించుచున్నది. ఇందలి నడిమి భాగమగు ఉచ్ఛ్వాసముల యొక్క చరమస్థితి బృహత్సామ అనబడును. ప్రాణమే జీవితమను యజ్ఞమున వాడబడు సామవేదము అని యుధిష్ఠరుడు యమధర్మరాజుతో పలికెను. దీనికి బాహ్యస్వరూపముగా సూర్యుడు దయించి మిట్ట మధ్యాహ్నమున ఆరోహించుట మెరిడియన్ బృహత్సామ అనబడుచున్నది. సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయము అహస్సు అను యజ్ఞమునకు 3 సవనములు, ప్రాణమును వెదకునట్టి కేకలు లేక స్తోత్రములు అని వేదములలో వర్ణింపబడినది. మానవుని ప్రజ్ఞలో తురీయ స్థితి అనబడునది, సమాధి స్థితి అనబడునది దీని ప్రతిరూపముగా వర్ణింపబడినవి. కనుక సామలలో బృహత్సామ తన విభూతులలో ఒకటి అని కృష్ణుడు చెప్పెను. జీవికి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎట్లు సామగా పనిచేయుచున్నవో అట్లే సంవత్సరమునకు పూర్ణిమలు అమావాస్యలును. ఒక సంవత్సరమున 12 పూర్ణిమలు 12 అమావాస్యలు ఉండును. కనుక అది 24 అక్షరముల గాయత్రీ ఛందస్సు. దీనిలో జరిగిన గానమున జీవులు త్రాణనము లేక రక్షణ పొందుచున్నవి. కనుక ఈ ఛందస్సునకు గాయత్రి అని పేరు. మనకు సంవత్సరము దేవతలకు ఒక దినము. మన మకరమాసము దేవతలకు సూర్యోదయము. దానికి ముందున్న ధనుర్మాసము బ్రాహ్మీ ముహూర్తము, అదియే మార్గశీర్షము. కనుక అది తన విభూతులలో ఒకటి అని కృష్ణుడు చెప్పెను. గోపికలు కృష్ణుని తమ హృదయ నాథునిగా కోరి కాత్యాయనీదేవిని ఉద్దేశించి ధనుర్మాస వ్రతములు చేసినట్లు దశమస్కందము చెప్పుచున్నది. అట్లే ఋతువులలో వసంత ఋతువు జీవరాశులలోని జీవరసము మరల మేల్కాంచునట్టి సూర్యోదయము. అది కుసుమాకరము అనగా పుష్పములకు నివాసము. కాలపురుషుడు ఈ ఋతువున పుష్పములచే పూజింపబడును. కనుక తన విభూతులలో వసంత ఋతువు ఒకటిగా చెప్పబడినది. వసంత ఋతువు తన విభూతులలో ఒకటి అని చెప్పబడినది. 35వ శ్లోకం అయిపోయింది. మరికొన్ని విభూతులు. ఉప్పు ఉప్పగా ఉండుట దాని గుణము, చక్కెర తీయగా ఉండుట దాని గుణము. పదార్థములను వాని గుణములను వేరువేరుగా తెలియబడుచున్నవి. ఉప్పగా ఉండు గుణము ఉప్పునకు గాని నాలుకకు గాని లేదు. రెండిటి సహవాసము వలన వ్యక్తమగును. ఉప్పు రుచి చూచువాడు ఉప్పగా ఉండుట అని 3 విధములుగా వ్యక్తమగుచున్నది. అంతయు ఆ మూడిటిలో అంతర్యామిగా ఉన్న దైవము యొక్క వైభవము. ఆ వైభవము ప్రతి వస్తువునందును పదార్థ ధర్మములుగాను, ప్రతి వ్యక్తి యందు ఆ వ్యక్తి యొక్క ప్రత్యేక గుణములుగాను వ్యక్తమగును. ఒక్కొక్కడు ఒక్కొక్క దాని యందు ప్రత్యేకతను సాధించును. దానికి కావలసిన పట్టుదల అతని యందుండును. ఆ పట్టుదల ఆ వ్యక్తి యందు వ్యక్తమగునదే కానీ వ్యక్తికి సంబంధించిన సొంత వస్తువు కాదు. వెలిగింపబడిన దీపము యొక్క వెలుగు ఆ దీపంలోని పత్తికి సంబంధించినది కానట్లు ఒక్కొక్కని యందు వ్యక్తమగు ప్రత్యేక గుణములు ఆ వ్యక్తికి సంబంధించినవి కావు. అవి మంచి చెడ్డలతో సంబంధము లేక దైవ విభూతులై జగద్వ్యూహము నడచుటకు నిమిత్తములై వర్తించుచుండును. కనుక ప్రతి వ్యక్తి యందునూ గల ప్రత్యేక గుణములు దైవ వైభవములు. జూదమాడు వారిలో ఆ జూదమాడునట్టి ప్రత్యేక నైపుణ్యము దైవ విభూతి. దైవమును సూటిగా ఆరాధించుట ఇంకనూ తెలియనివాడు జూదము మున్నగు వాని యందు ఆసక్తిగా దైవమును ఆరాధించును. ఒక్కొక్కని యందు ఒక్కొక్క విధమైన తేజస్సు ఉండును. ఒకడు మంచి పనిని దేనినైనా ప్రారంభించినచో పరిసర వ్యక్తులందరూ చేరి దానిని నిర్వహింతురు. అది అతని యందలి తేజస్సు. ఒకనిని చూచి మిగిలిన వారందరూ భయపడుదురు. అది వాని తేజస్సు.
ఇట్లొక్కొక్కని యందు ఒక్కొక్క విధముగా వ్యక్తమగు తేజస్సు దేవుని యొక్క వైభవమే. జయము సాధించు వారి యందు నిలుపబడు జయము దేవుని వైభవము. పెద్ద పెద్ద పనులు లోకశ్రేయస్సుకై సాధించుటకు కొందరు సామర్థ్యము చూపుదురు, అది కూడా దేవుని వైభవమే. సత్యము వ్రతముగా గలవారి యందు సత్యము భగవంతుడు. ఇట్లు గ్రహింపగలిగినచో వ్యక్తులయందలి ప్రత్యేకత దేవుని వైభవమనియు, వ్యక్తులు వేరువేరుగా పనిచేయుచున్న గుణాధారములనియు తెలియును. 36వ శ్లోకం అయిపోయింది. అదే సమయంలో మన రికార్డింగ్ నెంబరు 78 కూడా అయిపోయింది.